ఏం కూర చేస్తున్నావు? మునక్కాయ కూర. మునక్కాయ కూర పులుసు. మునక్కాయ కూర పులుసు కూర. ఒక చెంచా నూనె వేసిన. ఫస్ట్ 2 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ ఉల్లిగడ్డ వేసిన. ఈ చెక్క గంటతోటే తిప్పుకుంటే మంచిది, బాగుంటుంది అన్నమాట. పూర్వకాలం అన్ని మట్టి పాత్రలలోనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ చెరవలు, స్టీలు, చిరవరి అన్నిటిలో చేస్తారు, కానీ మట్టి పాత్రలలో చేసుకుంటే మంచిది. ఒక స్పూను అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ముక్కలు కోసి పెట్టుకొని కడిగి పెట్టి 5 మునక్కాయలు. మునక్కాయ బాగా నూనెలో కొంచెము మగ్గనిచ్చి కొంచెము ఒక చిటికెడు పసుపు వేస్తున్నా, ఒక 1/2 స్పూన్. ఒక స్పూను ఉప్పు సరిపడమంతా వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నా. మునక్కాయ కోసేటప్పుడు పై పీసు తీయకూడదు. పీసు తీయకుండా పీసుతోటే బాగా విటమిన్స్ బాగుంటుంది. పీసు పదార్థాలు తినాలి అసలు. అది కాబట్టి అట్టనే కోయాలి ముక్కలు. అట్టనే ముక్కలు కోసి ఎల్లుల్లి కోసి పెట్టుకొని, ఎల్లుల్లి దంచి పెట్టుకొని, అల్లము, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఒక ఉల్లిగడ్డ, ఒక 1/4 కేజీ టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్న తర్వాత బట్టి కొంచెం ఉడికింది. అటు బట్టి కొంచెం ఇస్తే మునక్కాయ ఉడకండి మనకు తెలిసిపోయింది. మునక్కాయకి 1/2 కేజీ టమాటా. 5 మునక్కాయలకు 1/4 కేజీ టమాటాలు. 5 మునక్కాయలు. అప్పట్లో మునక్కాయలు మాకు బాగా దొరికాయి. అంటే ఇప్పుడు అలా ఏపరేటు కాయలు ఇట్లా కాదులే, మామూలుగా నాటుకాయలు మునక్కాయలు దొరికేది. మునగాకు కానీ మునక్కాయలు కానీ దొరికేది. అప్పుడు బాగా మునక్కాయ కూర చేసుకొని తినేటోళ్ళం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. రొట్టెలకు కానీ అన్నం లేక కానీ మునక్కాయ కూర బాగుంటుంది. మునక్కాయల వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి అన్నిటికి మంచిది. మునక్కాయలతోటి కూర చేసుకుంటాం ఎక్కువ. చారు మునక్కాయ కూర ఎక్కువ చేసుకుంటాము అప్పట్లో. ఇంకా కథమ ఏం చేయము, మునగాకుతో కూర చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం. మన తోటకూర మాదిరిగా మునగాకు కూర చేసుకుంటాం. మునగాకు పప్పులో పెట్టుకుంటాము. మునగాకు పప్పు, మునగాకు కూర చేసుకునే వాళ్ళము. మునక్కాయల కూర చేసుకునే వాళ్ళం. మునక్కాయల సాంబారు, మునక్కాయల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మునక్కాయల పచ్చడి పెట్టుకోవచ్చు. మునక్కాయల పచ్చడి మన మామిడికాయ పచ్చడి పెట్టినట్టు నిలవ ఉంటుంది. మామిడికాయ పచ్చడి మాదిరిగా మునక్కాయల పచ్చడి పెట్టుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడికింది కూర.
దీంట్లో కారం మసాలా వేసేస్తాను. అయిపోయినట్టు ఇది అయిపోయినట్టే. ఉడికింది, దీంట్లో కారం వేసేస్తాను. ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, ఇది కొత్తిమీర, మొత్తం వేసిన మునక్కాయ కూర రెడీ అయిపోయింది. మునక్కాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకునే విధానము, నేను ఒక 5 మునక్కాయలు తీసుకున్నా, 1/2 కేజీ టమాటాలు కోసి పెట్టుకున్నా, మునక్కాయలు కడిగి పెట్టిన, టమాటాలు కోసి కడిగి పెట్టిన, ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టిన, అల్లము, వెల్లుల్లి, ఒక గడ్డ వెల్లుల్లి, అంతరమ్మ అంత గడ్డ అల్లము మెత్తగా దంచి పెట్టుకున్నా. ముందు ఒక స్పూను నూనె వేసి వెల్లుల్లి వేసి బాగా మార్చిన, వెల్లుల్లిలో అల్లం తెల్లబాటు పేస్ట్, కరివేపాకు వేసిన, తర్వాత మునక్కాయలు వేసిన, మునక్కాయలు వేసి ఒక మెత్తగా పట్టుకుంటే మెత్తగా అయితే ఉడికిన తర్వాత టమాటా, ఇంకా టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే మునక్కాయ ఉడకదు కదా, పీస్ తట్టనే పోయాలి, మునక్కాయ పీస్ తింటే మంచిది. కొంచెం వాటర్ పోసి కూర మునక్కాయ పట్టుకుంటే మగ్గిన తర్వాత ఇంకా కారము, పసుపు, మనకు సరిపడేంత ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కొబ్బరి వేసి తిప్పేసిన, ఇంక కూర రెడీ అయింది. బ్రహ్మాండంగా ఉంది, సింపుల్ అయిపోద్ది కూర కూడా.